రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి 3 రోజులు నిర్వహించిన ఫ్యామిలీ సెన్సెక్స్ ప్రకారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. 2011 జనాభా లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 4 లక్షలకు పైగా కుటుంబాల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. ఒకే ప్రాంతంలో లక్షల్లో కుటుంబాలు పెరగడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలందేలా, సామాజిక, ఆర్థిక, రాజకీయ లబ్ధి పొందేలా కులగణన సర్వే చేపట్టింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ సర్వే పెరిగిన కుటుంబాల లెక్కలను తెరమీదకు తీసుకొచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కుటుంబాల సంఖ్య లక్షల్లో పెరిగిన విషయం సమగ్ర కుటుంబ సర్వేలో బహిర్గతమవుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో సుమారుగా 9,96,000 కుటుంబాలుండేవి. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం 3 ఏళ్లలో కొత్తగా 2,70,000 కుటుంబాలు పెరిగి మొత్తం 12,66,000కు చేరింది. జిల్లాల విభజన తర్వాత ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 1,00,000కు పైగా కుటుంబాలు పెరిగినట్టు ప్రస్తుత సర్వే లెక్కలు చెబుతున్నాయి. 2011లో కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలోని 16 మండలాల్లో 2,58,484 కుటుంబాలుండేవి. ప్రస్తుతం కులగణన సర్వేలో స్టిక్కర్లంటించిన ఇళ్లను బట్టి చూస్తే 3,29,280 కుటుంబాలున్నట్టు తేలింది. 13 ఏళ్లలో 70,000 కొత్త ఇళ్లు నిర్మాణమైనట్లు ఈ లెక్కల ప్రకారం తెలుస్తోంది. వాటిలో ఒక్కో ఇంట్లో 2-3 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రస్తుతం 89,617 ఇండ్లు ఉన్నట్టు సర్వేలో తెలుస్తోంది. ఒకే ఇంటి నెంబర్ మీద 3 నుంచి 8 కుటుంబాలున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అపార్ట్మెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల్లో విలీనమైన కొన్ని మండలాల్లోనూ కుటుంబాల సంఖ్య భారీగా పెరిగింది. ఇక 2011లో ఎన్యూమరేటర్ బ్లాకులు 1985 ఉండగా ప్రస్తుతం 2,688కి పెరిగాయి. సో మన జిల్లా వాటికి చూస్తే 2011 నాడు మనకి 1958 ఎన్యూమరేషన్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఒక ఎన్యూమరేషన్ బ్లాక్లో 150 ఇల్లు సుమారు ఉంటుంది. 2011 నుంచి ఇప్పటి వరకు జనాభా కానీ హౌస్ హోల్డ్ సంఖ్యలు కానీ చాలా పెరిగినాయి. కాబట్టి 730 కొత్త ఎన్యూమరేషన్ బ్లాక్స్ కనపడింది. అది కూడా ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎన్యూమరేషన్ బ్లాక్స్తో యాడ్ చేస్తూ సుమారు 3,30,000 హౌస్ హోల్డ్స్కి ఇప్పుడు సర్వే అనేది 9 నాడు మొదలు పెట్టడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ప్రభుత్వానికి అనేక బాధ్యతలను సూచిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలకు ఎంతమంది అర్హులో ఈ సర్వేలో తెలుస్తోంది. పెరిగిన కుటుంబాల సంఖ్యకు తగ్గట్టుగా అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ఇందులో కీలకం. సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్న వారు ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఆ ప్రకారం అర్హులైన వారందరికీ ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం కింద ఇండ్లు కట్టివ్వాల్సిన బాధ్యత ఉంది. రేషన్ షాపుల సంఖ్య, రేషన్ బియ్యం కోటాను కూడా పెంచాల్సుంటుంది. హాస్పిటళ్లు, స్కూళ్లు కట్టాల్సి ఉంటుంది. అందరికీ మౌలిక వసతులు కల్పించాల్సింది. ఇది సులభతరం చేసేందుకే 10 ఏళ్లకోసారి జనాభా లెక్కలతో పాటు కుటుంబ గణన చేస్తుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర సర్కార్ చేస్తున్న ఈ కులగణనతో మరిన్ని కొత్త విషయాలు తెరపైకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేవలం పెరిగిన కుటుంబాల సంఖ్య మాత్రమే ప్రభుత్వం చేతికి రాగా ఇంకా రావాల్సిన సమాచారం బోలెడంతుంది. 75 ప్రశ్నల సర్వేతో ప్రతి వ్యక్తి సమాచారం తెలియనుంది. ముఖ్యంగా పేదరికం, ప్రజల తలసరి ఆదాయం, ఏ ఊరు, మండలం, జిల్లా స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు, ప్రజల ఆస్తులు, అప్పులు, పశు సంపద వంటి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఈ సమాచారం ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు అధికారులు.